మాఘం అంటే యశజ్ఞం అని అర్థం. యజ్ఞ యాగాది క్రతువులకు శ్రేష్టమైనదిగా మాఘమాసాన్ని భావిస్తుంటారు. మాఘాధిపత్యాన క్రతువులు జరిగే మాసం కనుక ఇది మాఘమాసమైంది. ఈ మాఘస్నానాన్ని పవిత్ర స్నానంగా భావిస్తారు. ఎందుకనగా పాపరాహిత్యం కొరకు నదీ స్నానాలు చేయడం మాఘమాసంలో సాంప్రదాయం. మాఘస్నానాలు మనలోని సకల కల్మషాలను దోషాలను హరిస్తాయని మనకు పురాణ వచనం. ఈ మాఘస్నాన మహత్యాన్ని బ్రహ్మాండ పురాణంలో చక్కగా వివరించబడింది. మృకుండముని మనస్వినుల మాఘస్నానం పుణ్యబలమే వారి కుమారుడైన మార్కండేయుణ్ణి అపమృత్యు దోష నుంచి తొలగించిందని పురాణ కథనం. అందుకే ఈ మాఘమాసంలో ప్రాతకాలంలో నిద్రలేచి స్నానమాచరించడం ఉత్తమం. మాఘస్నానం ఏ విధంగా చేయాలో మాఘస్నాన విశిష్టత అనే వీడియోలో మళ్ళీ తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం జ్ఞాననిధి భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.